మాట్లాడుతూ నిన్ను లేవనెత్తటానికి, ఎందులో కూరుకుపోయావో రక్షకుడి వాక్యము నీ దగ్గరికి వచ్చి, జీవం గల వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. బలహీనతలో ఉన్న నిన్ను లేవనెత్తుతుంది ఆయన వాక్యం. సమస్యలో ఉన్న నిన్ను లేవనెత్తుతుంది ఆయన వాక్యం. కన్నీటి లోయలో ఉన్న నిన్ను లేవనెత్తుతుంది ఆయన వాక్యం. ఆయన జీవము కలిగిన మాటలు దర్శించుచుండగానే, నిన్ను తాగుచుండగానే యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక, యేసు నామములో రక్షణ కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక, యేసు నామములో ఇదిగో ఇప్పుడు ఆశ్చర్య కార్యం ఈ జీవితంలో జరుగుతుంది. విశ్వసించి పొందుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజు పలకరిస్తున్నాడు. ఈ రాజు సజీవుడు కదా, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు కదా. ఈ రాజు పలకరిస్తూ ఉన్నాడు నిన్ను. ఆయన కృపా సమృద్ధిని నీకు అనుగ్రహించువాడు. ప్రవచన పుత్రుడు, ప్రవచనాలు నెరవేర్చిన వాడు. ఈ రాజు మరలా తిరిగి రాగబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి, ఈ సర్వాధికారి అయిన దేవుడు, సర్వము చేయగలిగిన దేవుడు, సంపదలు గని అయిన దేవుడు, ఈ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకే రాజు. కారణం ఏంటంటే ఆయన జ్ఞాన సంపన్నుడు. రాజుల జ్ఞానం కొంతవరకే, కొంతకాలమే. కానీ ఈ రాజు జ్ఞానము, జ్ఞాన వాక్యము అందరి హృదయాల్ని ఏలుతుంది, కఠిన హృదయాల్ని కరిగిస్తుంది, బలహీనతలో ఉన్న వారిని బలపరుస్తుంది, కృంగిన వారిని ఆయన మాటలు లేవనెత్తుతున్నాయి. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజులకి రాజు నిన్ను ఏలాలి. అడుగుతావా, రాజా నా హృదయాన్ని ఏలయ్యా అని? అడుగుతావా, రాజా నీ సింహాసనాన్ని నా హృదయంలో స్థాపించు నాయనా అని? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి కాలంలో ఆయన రాకడ బహు సమీపంగా ఉండి ఉండగా, తిరిగి మరలా నీ ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని నువ్వు ఎందుకు బాగు చేసుకోకూడదు? నీతో ప్రభు సూటిగా మాట్లాడుచుండగా, నిన్ను ప్రభు దర్శించుచుండగా, ఏ రాజ్యం నీ హృదయంలో స్థాపించబడి ఉంది? అపవాది రాజ్యమా? సాతాను రాజ్యమా? ఈ లోక సమమైన రాజ్యమా? దేనికి నువ్వు అప్పగించుకున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ప్రాకులాడుతున్నావు? నువ్వు ప్రాకులాడవలసింది దేనికంటే, నీ ఆత్మ రక్షణ పొందుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడే రాజు. ఆ రాజు మాట